నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్కు వచ్చే ప్రవాసులకు కువైట్ ఎయిర్వేస్ శుభవార్త చెప్పింది. ఇప్పటికే కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి కువైట్కు ఎలా వెళ్ళాలని చెప్పేసి చాలా మంది అయితే ప్రవాసులు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కువైట్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే సౌదీకి వస్తే కానీ సౌదీ నుంచి రోడ్డు మార్గం ద్వారా కువైట్లోకి రావచ్చని చెప్పి ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్వేస్ సౌదీ అరేబియా ద్వారా కువైట్కు తిరిగి రావాలనుకునే ప్రవాసులు సౌదీ ట్రాన్సిట్ వీసా పొందినట్లయితే వారి కోసం అనేక గమ్యస్థానాలకు విమానాలను నడుపుతామని ప్రకటించింది. బార్సిలోనా, మిలన్, ప్యారిస్, మ్యూనిచ్ మరియు బ్యాంకాక్ నుంచి ప్రయాణికులను పికప్ చేసుకోవడానికి ఈ విమానాలు నడపబడతాయని చెప్పేసి ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి లేదా కొత్త టికెట్ బుక్ చేసుకునే వారికి ప్రయాణం అందుబాటులో ఉంటుందని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం కస్టమర్ కేర్ 171 నెంబర్కు లేదా వాట్సాప్ నెంబర్కు మీరు సంప్రదించవచ్చని చెప్పి కువైట్ ఎయిర్వేస్ తెలిపింది. సౌదీ అరేబియా ద్వారా తిరిగి రావాలనుకునే ప్రవాసుల కోసం కూడా కువైట్ ఎయిర్వేస్ విమానాలు నడుపుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే కానీ వీసా వచ్చి కువైట్కు మీరు రావాలనుకుంటే కానీ సౌదీ అరేబియాకు ట్రాన్సిట్ వీసా ద్వారా వచ్చి సౌదీ ద్వారా మీరు రోడ్డు మార్గం ద్వారా మనం చూసుకుంటే కువైట్లోకి ప్రవేశించవచ్చని చెప్పి అటువంటి వారి కోసం మేము విమానాలు నడుపుతూ ఉన్నట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా ప్రవాసులు కువైట్కు రానవసరం లేదనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క అకామాలు 3 నెలల పాటు కువైట్ ప్రభుత్వం పొడిగించింది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. మీకు ఏదైనా ఇంకా కువైట్లో అర్జెంటు పని ఉంది, నేను రాకపోతే ఆ యొక్క పని జరగదనుకుంటే మాత్రమే మీరు రావాలనుకుంటే రావచ్చు అనమాట. ప్రస్తుతానికి రావాల్సిన అవసరం లేదు. 3 నెలల పాటు మన యొక్క అకామా గడువునైతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పొడిగించినట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.